అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్స్ తరలి వెళ్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు, సినీ హీరోలు సైతం ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అటు పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతో పహారా కాస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. కేరళంలో 140 అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలో 126 స్థానాలకు, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. పారదర్శకత కోసం మెజారిటీ పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్కాస్టింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా కేంద్ర భద్రతా బలగాలను మోహరించారు. అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో 31,490 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అస్సాంలో మొత్తం 126 నియోజకవర్గాల్లో 789 మందికి పైగా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇటు కేరళంలోని మొత్తం 140 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. 140 అసెంబ్లీ స్థానాలకు గాను 883 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక కేరళలో మొత్తం 2.71 కోట్ల మంది ఓటర్స్ తమ ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు. ఇక కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు గాను పోలింగ్ ప్రస్తుతం కంటిన్యూ అవుతోంది. 30 అసెంబ్లీ స్థానాలకు గాను 294 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 3 రాష్ట్రాలకు అంటే కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్స్ అంతా కూడా తరలి వెళ్తూ ఉన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న నేపథ్యంలో అటు ప్రముఖులు కూడా హాజరై సినిమా హీరోలు కూడా తమ ఓటు హక్కును ఉదయం నుంచే వినియోగించుకుంటూ ఉన్నారు. ఇక పోలింగ్ కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతో పహారా కాస్తున్నారు. ప్రస్తుతం ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం పోలింగ్ అయితే కొనసాగుతోంది. కేరళంలో 140 అసెంబ్లీ స్థానాలకు గాను, అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలకు గాను, ఇక పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు గాను ఇవాళ ఒకే విడతలో పోలింగ్ కొనసాగుతోంది. పారదర్శకత కోసం మెజారిటీ పోలింగ్ కేంద్రంలో లైవ్ వెబ్కాస్టింగ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా భారీగా కేంద్ర భద్రతా బలగాలను మోహరించడం జరిగింది. ఇక అస్సాంలో చూసుకుంటే మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గాను జరుగుతున్నటువంటి ఎన్నికల్లో 31,490 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. అస్సాంలో మొత్తం 126 నియోజకవర్గాల్లో 789 మందికి పైగా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇటు కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు గాను ఒకే దశలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 140 అసెంబ్లీ స్థానాలకు గాను మొత్తం 883 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కేరళంలో మొత్తం 2.71 కోట్ల మంది ఓటర్స్ తమ ఓటు హక్కును ఇవాళ ఒక్కొక్కరుగా వినియోగించుకోబోతున్నారు. ఇక కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కంటిన్యూ అవుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగే ఛాన్స్ ఉంది. 30 అసెంబ్లీ స్థానాలకు గాను 294 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు.